సమ్మర్ వచ్చిందంటే చాలు భారత్ నుంచి అమెరికా వెళ్ళాలనుకునే వారికి విమాన ఛార్జీలు చుక్కలు చూపిస్తూ ఉంటాయి. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంది. అనూహ్యంగా ఈ వేసవిలో అమెరికాకు విమాన టికెట్ ధరలు చాలా అంటే చాలా తగ్గిపోయాయి. ముఖ్యంగా ముంబై నుంచి బయలుదేరే విమానాల ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత సమ్మర్ సీజన్లో అది కూడా ధరలు తగ్గటంతో అందరూ షాక్ లో ఉన్నారు. ప్రయాణానికి కొన్ని వారాల ముందు టికెట్ బుక్ చేసుకుంటే ధరలు ఇంకా అందుబాటులో ఉంటున్నాయి. ఉదాహరణకు మే నెల మధ్యలో ప్రయాణించాలనుకున్నారనుకోండి, ముంబై నుంచి న్యూయార్క్ కి వన్ వే టికెట్ ధర ఈ శనివారం నాటికి కేవలం 37,000 చూపిస్తోంది. ఇక రిటర్న్ టికెట్ ధరలు పరిశీలిస్తే విమానాశ్రయంలో ఎక్కువసేపు ఆగే అంటే లాంగ్ లే ఓవర్ విమానాలు ఉంటాయి కదా, వాటికి 76,000 నుంచి స్టార్ట్ అవుతోంది. ఢిల్లీ లేదా లండన్ మీద నుంచి తక్కువ విరామ సమయంతో అంటే 4 గంటల లోపే ప్రయాణించాలనుకునే వాళ్ళు విమాన టికెట్ ధరలు చూసుకుంటే 85,000కే పొందుతున్నారు. సో తక్షణ అంటే ఇమీడియట్ గా ట్రావెల్ చేయాలి అని అనుకుంటే సడన్ ట్రావెల్స్ కి కూడా చాలా అనుకూలమైన కనెక్షన్స్ తోటి రిటర్న్ టికెట్ ధర సుమారు ₹1,00,000 వద్దే లభించేస్తుంది. సో థామస్ కుక్ ఎస్ఓటిసి ట్రావెల్ ప్రెసిడెంట్ ఇండిగో రస్తోగి చెప్పిన దాని ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ జూన్ మధ్య కాలంలో ఢిల్లీ ముంబైల నుంచి కీలకమైన అమెరికా నగరాలకు సగటు విమాన ఛార్జీలు 5 నుంచి 15% తగ్గుతున్నాయంట. సో శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, లాస్ ఏంజల్స్ వంటి నగరాలకు సగటు ఛార్జీలు గతేడాది 1,20,000 నుంచి 1,25,000 వరకు ఉండగా ఈసారి 1,00,000 నుంచి 1,15,000కే లభించేస్తున్నాయట. అయితే మరి ఎందుకు ఇంత తగ్గిపోయాయి సడన్ గా అంటే, సాధారణంగా అయితే మనకు వేసవి సెలవుల్లో కుటుంబాలు, విద్యార్థులు అధిక సంఖ్యలో అమెరికాకు ప్రయాణిస్తుంటారు కాబట్టి దీంతో డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఛార్జీలు కూడా చాలా మోగిపోతూ ఉంటాయి. కానీ ఈసారి ధరలు తగ్గడానికి అమెరికా అనుసరిస్తున్న కొన్ని వీసా విధానాలే కారణమని చెప్తున్నారు విశ్లేషకులు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇమిగ్రెంట్స్ మీద చాలా ఎక్కువ ప్రభావం పడింది. చిన్న చిన్న కారణాలకే స్టూడెంట్స్, ఎంప్లాయీస్ వీసాలు రివోక్ చేసి పడేస్తున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఎయిర్పోర్టుల్లోనే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. సో ఇండియా లేదా వేరే కంట్రీస్ కి వెళ్ళి వచ్చే వాళ్ళని వీసాలు తీసుకొని స్ట్రిక్ట్ చెకింగ్స్ చేస్తున్నారు. దీంతో ఈ టైంలో ఈ ట్రావెల్స్ ఇవన్నీ పెట్టుకోకపోవడమే మంచిదని చాలా మంది భావిస్తున్నారు. సో వాళ్ళ ప్రయాణాలన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. పైగా H1B వీసాలు ఇష్యూ అయిన ఉద్యోగులైతే 6 నెలల వరకు దేశం కూడా దాటొద్దని అక్కడి కంపెనీలు సలహాలు ఇస్తున్నాయంట. అంటే ఒకసారి బయటికి వెళ్తే వచ్చేటప్పుడు మళ్ళీ అలో చెయ్యరేమో, వేరే ఏదైనా వీసా ప్రాబ్లం వల్ల వాళ్ళని రానివ్వరేమో అనుమానంతో ఇంకొంతమంది ట్రావెల్ చేయట్లేదు. ఇక చాలా మంది ఇండియన్ పేరెంట్స్ ని కూడా అమెరికా ఎయిర్పోర్టుల్లో క్రాస్ క్వశ్చనింగ్ చేసి విసిగిస్తున్నారు. దీంతో ఈ విజిటింగ్ కి రాకపోవడమే బెటర్ అని కొంతమంది ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. అమెరికాలో ఉండే ఇమిగ్రెంట్స్ లో ఎక్కువ మంది ఇండియా నుంచే వెళ్లటంతో ఇండియా నుంచి అమెరికాకి వెళ్లే వారి సంఖ్య, అమెరికా నుంచి ఇండియాకి వచ్చే వారి సంఖ్య ఈ వీసా కారణాల వల్ల చాలా తగ్గిపోయింది. ఇలా డిమాండ్ కాస్త తగ్గేసరికి ఎయిర్లైన్స్ టికెట్ ధరలు కొంత తగ్గించి మళ్ళీ ప్రయాణాలు పెంచే మార్గాలు వెతుకుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక కరోనా తర్వాత అంతర్జాతీయ సర్వీసులు పునఃప్రారంభమైనప్పటికీ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాల వల్ల గతంలో ఛార్జీలు పెరిగాయి. కొన్ని అమెరికన్ విమానయాన సంస్థలు సర్వీసులు తగ్గించడం కూడా ప్రభావం చూపిందని చెప్పొచ్చు.